మరణాత. ప్రియమైనటువంటి వారలారా, దేవనామమున మీకు శుభములు కలుగునుగాక. రక్షణ మహాసంకల్పము 14వ భాగమునకు మనమందరము కూడా దేవుని వైపు చూస్తూ ధ్యానము చేసుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి మోషే గారి ద్వారా విడిపింపబడి అరణ్య ప్రయాణములో సాగుట వరకు మనం గతములో ధ్యానించాం. అలాగూ మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అరణ్యములో కనాను వైపు వారి ప్రయాణము సాగింది. ఒక చరణం పాడుకొని ఆ విషయాలు ధ్యానం చేసుకుందాం. పరమాదేవుండేనా పక్షమయ్యుండగా నరుడేమే చేయగలడు. ఆ పరమాజనకుండేనా పొట్టయ్యుండగా పాప పరుడేమే చేయగలడు. కీడో కేవలమోగా కీడంచో భావించి కిన్నోడానై పోదోనా. ఆ కీడో చాటున ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకొండగానందోనా. పరమాదేవుండేనా పక్షమయ్యుండగా నరుడేమి చేయగలడు. ఆ పరమాజనకుండేనా పొట్టయ్యుండగా పాప పరుడేమే చేయగలడు. ప్రియులరా, మరి దేవుడు ఇశ్రాయేలీలను మోషే గారి ద్వారా విడిపించి కనాను వైపు నడిపించుట మనం చూస్తున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనములో మనం చూసినప్పుడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. వారు 430 సంవత్సరములు సుమారుగా ఐగుప్తులో ఉన్నారు. 41వ వచనం, ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలనియు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయేను. 51వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. అలాగూ ఐగుప్తు నుండి మోషే గారి నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్యములో ఐగుప్తు నుండి బయలుదేరి అరణ్యములో ప్రయాణమును సాగించిన వారై ఉన్నారు. వారు ఇంచుమించుగా అరణ్యము ప్రయాణములో 40 సంవత్సరములు ప్రయాణం చేసిన వారై ఉన్నారు. మరి ఐగుప్తు నుండి కనానుకు అంతకాలం ప్రయాణం పట్టదు, కానీ ఇంచుమించుగా ఒక 40 రోజుల ప్రయాణం అంతా 40 సంవత్సరాలు వారు ప్రయాణము చేయవలసి వచ్చింది. కారణములు అనేకములు మనకే కనబడుతూ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 4వ వచనము, 40వ సంవత్సరములో 11వ నెల 1వ తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. మోయాబు మైదానం అంటే యొర్దాను దగ్గరికి వాళ్ళు వచ్చేటప్పటికి వారు బయలుదేరిన దగ్గర నుంచి 40 సంవత్సరాల కాలం పట్టింది. సరే, అరణ్య ప్రయాణములో ప్రజలు అనేక రకాలుగా మరి దేవుణ్ణి శోధించారు, దేవుని మీద ఆనుకోలేకపోయారు. అందువలన
అరణ్యములోనే వారు మరి తిరుగులాడవలసి వచ్చింది. కొన్ని విషయాలు ఈ అరణ్య ప్రయాణంలో జరిగిన ముఖ్యమైనటువంటి ఘట్టాలను మనం తెలుసుకుందాం. అందులో మొదటిది, వారు బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. అక్కడకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర వారు దిగి ఉండగా ఫరో మరలా ఇశ్రాయేలీలను ఎందుకు పానిచ్చాను అని ఆలోచించిన వాడై మరలా ఇశ్రాయేలీలను తన దేశమునకు తీసుకొని వెళ్ళుటకు గొప్ప సైన్యముతో రథాలతో వారిని తరుముకుంటూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఇక వారికి దారి లేదు. ఖచ్చితంగా నాకు దొరుకుతారు అనుకున్నాడు ఫరో, అతని సైన్యం. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని వైపు చూడగా మోషే గారు, దేవుడు ఎర్ర సముద్రమును చీల్చి పాయలు చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను ఒడ్డుకు నడిపించాడు. వెనకేమో ఫరో సైన్యం ఉంది, ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది. వాళ్ళు ఉన్నదేమో అరణ్యములో. కాబట్టి ఇక వారు సముద్రమును దాటి వెళ్ళాలి, లేకపోతే శత్రువులకు దొరకాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడు? అద్భుతమును చేశాడు. ప్రపంచ అద్భుతాల్లో ఒక అద్భుతం సముద్రము చీల్చబడటం, పాయలు చేయబడటం, సముద్రం మధ్యలో ఆరిన నేల, ఆ నారి నేల మీద ప్రజలు మరి ప్రయాణము చేయటం. నిర్గమకాండము మరి 14వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. అలాగ తరిమాడనమాట అండి. వీరు సముద్రములో నుండి నడిచిపోతూ ఉండగా ఈ ఫరో సైన్యము కూడా వారిని తరుముతూ ఆ సముద్ర మార్గములోనికి ప్రవేశించారు. అలాగ ప్రవేశించినప్పుడు వీళ్ళు ముందు వెళ్తున్నారు, వారు వెనకాల తరుముకుంటా వస్తున్నారు. అప్పుడు దేవుడు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో వారికి ప్రయాణాన్ని సాగించాడు. పగలు నీడ కోసం మేఘస్తంభం, రాత్రి వెలుగు కోసం అగ్నిస్తంభం. అలాగ సముద్రంలో ఈ ఫరో సైన్యం తరుముతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు అంటే, ఈ యొక్క మేఘమును ఇశ్రాయేలు ముందు నుండి వారి వెనకాల పెట్టారు. వారి వెనక్కి వచ్చారు ఆ మేఘం. అప్పుడు ఆ మేఘం ఇశ్రాయేలీలకి వెలిగివ్వటానికి అగ్నిస్తంభంగాను, ఐగుప్తు సైన్యానికి దారి కనపడకుండా చీకటిగాను మారిపోయింది. కాబట్టి ఈ ఫరో సైన్యం నానా తిప్పలు పడ్డారు. ఈ లోపల ఇశ్రాయేలీయులు ఆ సముద్రములో నుండి ఒడ్డుకు చేరుకున్నారు. వీళ్ళు సముద్రం మధ్యలోనికి వచ్చారు. అప్పుడు దేవుడే వారితో యుద్ధం చేయటాన్ని బట్టి రథ చక్రాలు ఊడిపోతున్నాయి, అంతా గజిబిజిగా తయారయ్యింది. వీరు ఒడ్డెక్కిన తర్వాత మరి మోషే గారితో దేవుడు నీ కర్ర మళ్ళీ సాపమని చెప్పారు సముద్రం వైపు. అలాగ సాపినప్పుడు సముద్రం, పాయలైన సముద్రం మళ్ళా ఏకమైపోయింది. కలిసిపోయేసరికి ఐగుప్తు సైన్యమంతా కూడా సముద్రములో మునిగిపోయారు. 14వ అధ్యాయం 21, 22 వచనాలు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు
ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. అలాగ అద్భుతము చేశాడు దేవుడు. 28వ వచనం. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిని నెలగా చేసెను. 28వ వచనం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అలాగూ దేవుడు సముద్రాన్ని పాయలు చేసి తన ప్రజల్ని ఒడ్డుకు చేర్చాడు. అలాగే వారిని తరుముకుంటూ వచ్చినటువంటి శత్రు సైన్యాన్ని అదే సముద్రంలో ముంచివేశారు. అలాగున దేవుడు ఐగుప్తు సైన్యము నుండి వారిని కాపాడి ఎర్ర సముద్రమును పాయలు చేసి ఒడ్డుకు చేర్చి ముందుకు నడిపించుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు మారా దగ్గరకు వచ్చారు. మారా ప్రాంతానికి వచ్చినప్పుడు మారా నీళ్లు సేదుగా ఉన్నాయి. ఆ సేదుగా ఉన్నటువంటి నీళ్లను దేవుడు మధురముగా మార్చాడు వాళ్ళు తాగటానికి. నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి అక్కడ ఆ మారా నీళ్లలో ఒక చెట్టును చూపించి ఆ చెట్టును దాంట్లో వేసినప్పుడు ఆ నీళ్లు మధురమయ్యాయి. ఇశ్రాయేలీలు ఆ మధురమైనటువంటి నీళ్లను తాగారు. అలాగా దేవుడు వారికి నీళ్లు లేని సమయాన నీరును అనుగ్రహించారు. తర్వాత వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వారు తెచ్చుకున్నటువంటి ఆహారము మరి అయిపోయినప్పుడు వారు ఆహారము కొరకు మరి ఇబ్బంది పడుతూ ఉండగా దేవుడు వారికి మన్నా కురిపించి ఆకాశము నుండి మన్నా కురిపించి వాళ్ళను పోషించారు. నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనం. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపోపముల వలె నుండెను. మరి దేవుడు ఆకాశము నుండి మంచు కురిపించారు. ఆ మంచు ఎండిన తర్వాత సూర్యరశ్మి వచ్చాక కణములుగా చిన్న చిన్న గింజల వలె తయారైనది. అలాగ తయారైనటువంటి దానికి ఇశ్రాయేలీలు మన్నా అంటే ఇదేమి వాళ్ళకి ఆశ్చర్యమయ్యింది. దానికి మన్నా అని పేరు పెట్టారు. మన్నా అనగా ఇదేమి అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆహారం. ఇటువంటి అద్భుతం వారు ఎప్పుడు చూడలేదు. సాధారణంగా ఆహారాన్ని మనం భూమి మీద పండించుకుంటాం, కానీ దేవుడు వారికి ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించారు. దేవదూతల ఆహారం అని మరి కీర్తన 78లో మరి రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు వారికి ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించి పోషించారు. ఎంతకాలం పోషించారు అంటే అరణ్య ప్రయాణం అంతా 40 సంవత్సరాల కాలం లక్షల మంది ప్రజలకు దేవుడు ఈ ఆహారముతో వారిని పోషించాడు. 35వ వచనం. ఇశ్రాయేలీలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తిరిరి. అలాగు వారు దేవుడు మన్నాతో వారిని పోషించాడు. తరువాత వారికి నీళ్లు దేవుడు బండలో నుంచి అనుగ్రహించారు. ఆకాశము నుండి ఆహారం కురిపించి పోషించారు. అలాగే బండలో నుండి వాళ్ళు త్రాగటానికి వాడుకోవటానికి నీళ్లను అనుగ్రహించారు. నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే
ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అలాగూ ఆ బండలో నుండి నీళ్లు వచ్చాయి. వారికి మంచి నీళ్లు, దేవుడు స్వచ్ఛమైన నీళ్లు బండలో నుంచి అనుగ్రహించిన వారై ఉన్నారు. అలాగున ఈ అరణ్య ప్రయాణములో దేవుడు వారితో ఉండి అద్భుతములను చేసుకుంటూ వారిని ఆశ్చర్యకరముగా నడిపించినటువంటి వారై ఉన్నారు. ఆ తరువాత వారు సేనాయి అరణ్యములో సేనాయి కొండ దగ్గరకు వచ్చారు. ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని తన సొంత ప్రజలుగా నిబంధన చేసి వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, అలాగూ మోషే గారికి చెప్పి అబ్రహాము సంతానమైనటువంటి ఈ ఇశ్రాయేలీయులను తన స్వకీయ జనముగా అన్ని జనాంగములలో నుండి దేవుడు ప్రత్యేకించాడు ఆయన పని జరిగించుకోవటానికి. అలాగే ఏర్పాటు చేసినటువంటి దేవుడే వారికి ఒక చట్టాన్ని, ధర్మోపదేశం అనగా వారికి ధర్మాలు తెలియటానికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. ఆయన కొండ మీదకి దిగివచ్చి 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైనవి 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలను కొండ మీదకి దిగివచ్చి మరి దేవుడు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. అలాగూ మాట్లాడిన తర్వాత శబ్దానికి వారు భయపడ్డారు. భయపడి మోషే గారిని మధ్యవర్తిగా ఎంచుకున్నారు. అప్పుడు మోషే గారు కొండ మీదకి వెళ్ళగా దేవుడు మోషే గారికి ఆ ధర్మశాస్త్రాన్ని పలకల మీద రాసి ఇచ్చారు. అలాగే ఇంకా 10 ఆజ్ఞలతో పాటుగా కట్టడలు, న్యాయ విధులు ఇవన్నీ కూడా తెలియజేశారు. నిర్గమకాండం 21 నుంచి 23, 20 అధ్యాయం నుంచి 23 అధ్యాయం వరకు ధర్మశాస్త్రము, అలాగే కట్టడలు, న్యాయ విధులు అన్నీ కూడా మరి తెలియజేసి మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించారు. అలాగూ వారికి ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించారు. అలాగూ దేవుడు ఆ కొండ మీదకి దిగివచ్చి ప్రజలతో మాట్లాడారు. దేవుని యొక్క స్వరమును వినేటువంటి భాగ్యం వారందరికీ కూడా మరి ఆ సేనాయి పర్వతం దగ్గర దొరికినది. అలాగూ మాట్లాడినప్పుడు వాళ్ళు భయపడి దేవుడు మాట్లాడితే మేము చనిపోతాం అని మోషేని మధ్యవర్తిగా కోరుకొనుట నిర్గమకాండ 20వ అధ్యాయం 18 నుండి 20 వచనాల వరకు మనం చూస్తాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. అలాగూ వారు దేవుని యొక్క స్వరమును విని భయపడిపోయారు. ఆ స్వరం ఉరుములు, మెరుపులు వంటి శబ్దముతో ఉండటాన్ని బట్టి వారు బహుగా భయపడిన వారై ఉన్నారు. అందుకోసం అప్పుడు మోషే గారిని దేవుడు చెప్పినది నీవు విని మాకు చెప్పమని వారు కోరుకొనగా దేవుడు అలాగే మోషే ద్వారా వారితో మాట్లాడారు. ఆ తరువాత మరి దేవుడు వారితో నిబంధన చేశాడు. నిర్గమకాండ 24వ అధ్యాయంలో వీరు బలి అర్పించినప్పుడు దేవుడు వారితో నిబంధన చేసి వారిని తన ప్రజలుగా, వారికి ఆయనకు మధ్య
నిబంధన ఏర్పాటు చేశారు. ఆ తరువాత మోషే గారిని సీనాయి కొండ మీదకి పిలిచి ధర్మశాస్త్ర పలకలను రాసి ఇచ్చారు. నిర్గమకాండం 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఇలాగ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆయనే స్వయముగా రాసి మోషే గారికి ఇచ్చారు. అలాగే ఆ కొండ మీదే దేవుడు మోషే గారిని పిలిచినప్పుడు ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని కూడా తెలియజేశారు. ఆయన ఇశ్రాయేలు ప్రజల మధ్య తాను నివసించున్నట్లు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని, ఆ పరిశుద్ధ స్థలాన్ని ఎలాగ నిర్మించాలో అది కూడా దేవుడే తెలియజేశాడు. అలాగూ ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని కూడా దేవుడు మోషే గారికి తెలియజేశారు. 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అలాగు దేవుడు చెప్పి ఎలాగ నిర్మాణం చేయాలో అది కూడా చెప్పారు. ఆ ప్రకారం ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. ఎలాగ నిర్మించాలి అనేది నిర్గమకాండం 25 నుంచి 31 వరకు దేవుడు తెలియజేశారు. అలాగూ మోషే గారు కొండ మీద 40 దినాలు ఉన్నప్పుడు మరి దేవుడు ఈ విషయాలన్నీ కూడా మోషే గారికి తెలియజేశారు. ధర్మశాస్త్రాన్ని గురించి తెలియజేశారు. అలాగే ప్రత్యక్ష గుడారం అంటే దేవుని నివాసమును గురించి తెలియజేశారు. కట్టడల విధుల గురించి, అలాగే సృష్టి నిర్మాణమును కూడా మరి మోషే గారికి ఆ సమయంలోనే దేవుడు తెలియజేశాడు. కాబట్టి మోషే గారు రాయగలిగారు. నిర్గమకాండం 24:18. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. 40 దినాలు మోషే గారు అక్కడ ఉన్నారు. అలాగ ఉన్నప్పుడు దేవుడు ఎలాగున ఆయన సృష్టిని కలగజేసిన విధానం, అలాగే ధర్మశాస్త్రం, అలాగే దేవుని నివాస నిర్మాణం, వీటన్నిటిని గురించి మోషే గారికి తెలియజేసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలీయులు కొంతకాలము అక్కడ ఉండి ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. ఎందుకంటే దేవుడు వారిని తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వారు ధర్మశాస్త్రమును అనుసరించి నడవాలని, అలాగే వారి మధ్య తనకు మందిరమును నిర్మించాలని, వారితో కూడా దేవుడు ఉండాలని, అలాగే దేవుడు తాను చేసిన సృష్టి క్రమం వారికి తెలియాలని దేవుడు అలాగ సీనాయి కొండ దగ్గర వారికి ఈ సంగతులన్నీ తెలియజేశారు. కాబట్టే మోషే గారు మరి సృష్టి క్రమాన్ని తెలియజేస్తూ మరి ఆది కాండమును రాసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ రాస్తూ ఆయన అంటాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అనగా అది దేవుడు చేసినప్పుడు ఈయన దగ్గరుండి చూసినట్టు రాయగలిగారు. ఎందుకు అంటే ఆ కొండ మీద దేవుడు మోషే గారికి సృష్టి నిర్మాణము జరిగినటువంటి ఆ యొక్క కాలాన్ని మోషే గారి దగ్గరికి తీసుకువచ్చి మోషే గారికి ఆ సృష్టి నిర్మాణాన్ని చూపించగలిగారు. మరి దేవుడు భూతకాల విషయములను మనకి చూపించగలరు, చెప్పగలరు. అలాగే వర్తమాన కాలములో విషయాలను తెలియజేయగలరు. అలాగే భవిష్యత్ కాల విషయాలు కూడా ఆయన తెలియజేయగలడు. భూతకాలం ఎటువంటిదో అలాగే భవిష్యత్ కాలము కూడా ఆయనకు అటువంటిది. ఆయన మరి భూత వర్తమాన భవిష్యత్ కాలములను ఎరిగినటువంటి వాడు. అందుకే ఆయన దేవుడు. కాబట్టి మోషే గారికి జరిగిన సంగతులు చూపించగలిగాడు. యోహాను గారికి భవిష్యత్తు సంగతులను చూపించగలిగాడు. కాబట్టి అరణ్య ప్రయాణములో ఈ రీతిగా దేవుడు అద్భుతాలను చేసుకుంటూ
వారిని కంటికి రెప్పవలే కాపాడుకుంటూ వారిని నడిపించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళారు. సీనాయి పర్వతం దగ్గర వారికి ధర్మశాస్త్రం, అలాగే మందిర నిర్మాణం అన్నీ తెలియజేశారు. సృష్టి నిర్మాణం కూడా మోషే గారికి తెలియజేశారు. తరువాత జరిగినటువంటి సంగతులు 15వ భాగములో మనం తెలుసుకుందాం. దేవుడు ఈ సంగతులను దీవించును గాక. ఆమేన్. మరణాతా.